నమస్కారం. యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ధరణీప్రేడ ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ప్రాణాయామాలు ఎలా చేయాలి, అసలు అది ముందు తెలిస్తే మిగిలిన విషయాలు మనకి బాగుంటుంది తెలుస్తుంది. అంటే చాలామంది రకరకాలుగా అడుగుతుంటారు. కొంతమంది పడుకొని చేద్దామంటారు, కొంతమంది నడుస్తూ చేయవచ్చునా అని అడుగుతున్నారు. అందుకు ప్రాణాయామం నడుస్తూ చేయవచ్చునా, లేక నిలబడి చేయవచ్చునా, లేక కూర్చొని చేయవచ్చునా, లేక పడుకొని చేయవచ్చునా. పడుకున్న దాంట్లో కడుపు మీద లేకపోతే వీపు మీద రెండు రకాలు ఉంటాయి కదా, ఉల్టా సీదా అంటారు. ఈ 5 రకాల్లో ఏది ఉత్తమం, ఏది మంచిది, ఇది ముందు తెలుసుకుందాం. ముందుగా చేసే ప్రాణాయామం అనుకోండి. నడుస్తూ ప్రాణాయామం చేస్తే ఏ ఫలితాలు దక్కవు. ఎందుకు దక్కవు అంటే నడుస్తున్నప్పుడు శరీరాన్ని బాగు చేయడానికి శరీరంలో ఉన్న అవయవాలు కానీ గ్రంథులు కానీ చక్కగా పనిచేస్తూ ఉంటాయి. శ్వాస విధానంలో కూడా తేడా ఉంటుంది. బాగా నడిచినప్పుడు కొంచెం శ్వాస ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అందుకు నడుస్తూ ప్రాణాయామం చేయకూడదు. అదేవిధంగా నిలబడి ప్రాణాయామం చేస్తే కూడా మంచిది కాదు. నిలబడ్డప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయవు. అన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా మోకాళ్ళ మీద, పాదాల మీద, మణికట్టు అంటే యాంకిల్స్ దగ్గర కానీ అతి ప్రెషర్ పడుతుంది. కనుక నిలబడి కూడా ప్రాణాయామాలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండవు. వాళ్ళు ఎన్ని నెలలు చేసినా కానీ ఇంత మాత్రం కూడా వాళ్ళకి లాభం చేయకూడదు. నడవడం, నిలబడడం రెండు తెలిసాయి. అయితే కూర్చొని ప్రాణాయామాలు చేయవచ్చునా లేదా అని ఊహిస్తే కూర్చొనే ప్రాణాయామాలే ఉత్తమోత్తమైన ప్రాణాయామాలు. ఏ ప్రాణాయామం చేయాలన్నా హాయిగా కూర్చొనే చేయాలి. కూర్చొనే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. కింద కూర్చుంటారు, సోఫాల్లో కూర్చొని చేస్తారు, కొంతమంది కుర్చీల్లో కూర్చొని చేస్తారు, మంచం మీద కూర్చొని చేస్తారు. ఈ విధంగా ఉంటాయి. నేల మీద, సోఫాలో, మంచం మీద. కానీ వీటిలో అత్యుత్తమైనది అయితే నేల మీదనే మంచిది. నేల మీద కూడా ఏదన్నా కింద జంబుకాన వేసుకొని చేస్తే చాలా మంచిది ప్రాణాయామాలు చేయడానికి. డైరెక్ట్గా నేల మీద కూర్చోకూడదు, మన శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది అంటారు. అందుకు నేల మీద కూర్చున్నప్పుడు కింద జంబుకానాలు అయితే యోగా షీట వేసుకొని చేయాలి. లేదు ఏది లేకపోతే ఒక దుప్పటన్నా వేసుకొని చేస్తే చాలా మంచిది, చాలా ఉత్తమైనది. అదే కుర్చీలో కూర్చొని చేస్తే కొద్దిగా సమయం, ఒక వారం రోజులు 10 రోజులు ఎక్కువ పడుతుంది ఫలితాలు రావడానికి. మంచం మీద కూర్చొని చేస్తే అంత బాగా ఫలితాలు రావు, చాలా లేట్ అవుతుంది. ఇంకా మరీ కుర్చీలో కూర్చోలేని వాళ్ళు మంచం మీద చేసుకొని చేయొచ్చు. ఇది అచ్చా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీంట్లో కింద కూర్చొని చేసే దాంట్లో ఏ ఆసనంలో చేస్తే అతి లాభం దొరుకుతుంది ఆ ప్రాణాయామాల్లో అంటే చాలా రకాల ఆసనాలు ఉంటాయి. సుఖాసనం అంటారు దాన్ని, అంటే హాయిగా కూర్చొనేది. దాన్ని అందుకే సుఖాసనం అని పేరు పెట్టారు. సుఖాసనంలో కాళ్ళు మడుచుకొని కూర్చుంటాం. దాన్ని కొంతమంది కొన్ని ఏరియాలో ఏమంటారు, వీటిని చకలం ముఖలం అని కూడా అంటుంటారు కదా. ఇది రెండవది అర్ధ పద్మాసనం అంటారు. అంటే కాళ్ళు మడిచి ఒక కాలు రెండవ తొడ భాగం మీద ఉంచుతాం. ఇది అర్ధ పద్మాసనం. ఈ అర్ధ పద్మాసనం రెండవది. మూడవది పద్మాసనం. 4 సిద్ధాసనం అంటారు. అదే జెంట్స్ మగవాళ్ళు చేస్తే సిద్ధాసనం, ఆడవాళ్ళు చేస్తే యోని సిద్ధాసనం అంటారు. 5 స్వస్తికాసనం, దాంట్లో కూడా ప్రాణాయామాలు చేయవచ్చు. 6 వజ్రాసనం, దాంట్లో కూడా ప్రాణాయామాలు చేయవచ్చు. ఈ విధంగా రకరకాలు ఉంటాయి. ముఖ్యంగా అందరికి తెలిసిన ఆసనాలు ఇవి కామన్గా ఉండే ఆసనాలు. ఇవి ధ్యానానికి పనిచేస్తాయి, ప్రాణాయామాలకు పనిచేస్తాయి. కానీ వీటన్నిటిలో ఉత్తమైనది ఏ ప్రాణాయామం ఏ ఆసనం బాగా పనిచేస్తుందని ఊహిస్తే దాని మీద రీసెర్చ్ చేసి మన పెద్దలు మనకి చెప్పింది ఏంటి, పద్మాసనం అన్నారు. పద్మాసనం వలన నడుము తల తిన్నగా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, ముందుకి వెనక్కి ప్రెషర్ పడకుండా శరీరం కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. పద్మాసనాన్ని ఒక రకంగా ఆలోచన చేస్తే ముక్కాలు పీఠాసనం అంటారు. ఏదన్నా పీట కానీ ఒక 3 కాళ్ళు ఉన్న టేబుల్, 3 legs ఉన్న టేబుల్ పెట్టకండి. లేకపోతే ఏదన్నా ఒక ఐటమ్ని 3 కాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి హెచ్చు తక్కువ ఉన్న ఒక కాలు కింద ఇంత పెద్ద రాయి పెట్టినా కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటుంది, కొట్టుకోదు, తగలదు. అదే 4 కాళ్ళది ఉంటే చిన్న రాయి వచ్చినా కానీ ఒకవైపు రెండో వైపు బ్యాలెన్స్ ఉంది, టకటక అంటుంది. ఒకవైపు ప్రెషర్ పెట్టగానే ఇటు బెండడం అటు బెండడం జరుగుతుంది. అందుకు
పద్మాసనం ఉత్తమోత్తమైన ఆసనం ప్రాణాయామాలకి. దీంట్లో రెండవది ఏంటి, పద్మాసనం కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. 2 సెకండ్ అర్ధ పద్మాసనం కూడా చేయవచ్చును. కానీ వజ్రాసనంలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకు వజ్రాసనంలో ఫలితాలు బాగా వస్తాయి అంటే, వజ్రాసనంలోని కడుపుకి ఛాతీకి మధ్యలో ఫోల్డ్ రాదు. వెన్నెముక అంటే నడుము తిన్నగా ఉంటుంది, తల తిన్నగా ఉంటుంది. వెన్నెముక ఎవరికి తిన్నగా ప్రపంచంలో ఉండదు. వెన్నుపూస కొంచెం వంకరగా ఉంటుంది కనుక నడుము తల తిన్నగా ఉందని చెప్తే సరిపోతుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. వజ్రాసనంలో ప్రాక్టీస్ ముందు వస్తేనే ప్రాణాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రాణాయామం చేయాలన్నా వజ్రాసనం బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ పద్మాసన్, సెకండ్ వజ్రాసన్, థర్డ్ అర్ధ పద్మాసన్. ఈ 3 రాకపోతే 4వది సుఖాసన్. సిద్ధాసనం ఉంది, యోని సిద్ధాసనం ఉంది, స్వస్తికాసనం అని ఉంటుంది. ఇలా చాలా రకరకాల ఆసనాలు ఉంటాయి. ఏరియాలను బట్టి వాతావరణాన్ని బట్టి కూడా ఆసనాలు మారుతూ ఉంటాయి. స్వస్తికం అంటే మగడం. ఇది దీంట్లో ఇన్ని రకాలుగా ఉంటాయి కనుక ప్రాణాయామానికి ఉత్తమైంది పద్మాసన్. చాలామందికి రాకపోతే ఇక మరీ ఏమీ చేయలేకపోతే సుఖాసనం చేయొచ్చు, కానీ కొద్దిగా లేట్ అవుతుంది. ఇటువంటివి మీరు ప్రాణాయామం చేయడానికి అర్థమైంది అనుకుంటాను. పద్మాసనం ఉత్తమైంది, లేకపోతే వజ్రాసన్, లేదు ఏది లేదంటే సుఖాసనం. కింద అసలు కూర్చోలేరు అనుకున్న వాళ్ళు కుర్చీలో కూర్చోండి, కానీ ఒక 4 రోజులు లేట్ అవుతుంది మనకు వచ్చే సమస్యలు తగ్గడానికి. ఎప్పుడైనా ప్రాణాయామాలు చేయాలనుకున్నప్పుడు ఈ సూచనలు గ్రహించి చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నారు.